కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ను చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. గత 6 నెలలుగా మళ్ళీ వీళ్ళు రోజు అసత్యాలు అబద్ధాలతో రెచ్చిపోతున్నారు. మొన్ననే ఒక ఛానల్లో జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న వాడు ఒకడు జగన్ని చంపడానికి 200 మంది షార్ప్ షూటర్స్ వచ్చారని అసత్య ప్రచారం చేశాడు. పోలీసులు ఆధారాలతో 29న నల్లపాడు పోలీస్ స్టేషన్కి రమ్మంటే పరార్. మళ్ళీ పేటీఎం ఆర్టిస్ట్ మేకప్ వేసుకుని లక్ష్మీభారత్ కూడా తయారైంది. పెద్ద ఆయన ఎన్టీఆర్ పరువు తీసింది చాలక ఇప్పుడు జగన్ పక్కకు చేరి అడ్డమైన వాగుడు వాగుతుంది. చంద్రబాబును విమర్శించే స్థాయి ఈవిడిది. జనాలు ఉమ్మేస్తారనే కనీస స్పృహ కూడా ఈవిడికి లేదు. సీఎం పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ పడుతున్నాడట. చంద్రబాబును మించిన అవినీతి పరుడు లోకేష్ అంట. చంద్రబాబు విదేశీ జర్నలిస్టులకు నెలవారీ జీతాలు ఇస్తున్నాడట. పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇస్తున్నాడట. చంద్రబాబు సంగతి తెలిసి సింగపూర్ ప్రభుత్వం ఆయన్ని పక్కన పెట్టిందట. అవినీతి డబ్బంతా సింగపూర్లో పెట్టుబడులు పెడుతున్నారట. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ఇవ్వటం, ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి వాగటం. అసలు చంద్రబాబు గురించి ఇలా మాట్లాడటానికి లక్ష్మీ పార్వతికి సిగ్గుండాలి. చంద్రబాబుని సింగపూర్ ప్రభుత్వం ఎలా ట్రీట్ చేసిందో కళ్ళు కనపడలేదా ఈవిడ గారికి? లేకపోతే ఈవిడ చూడలేదా? పేటీఎం జర్నలిస్టును పోషించింది మీ జగన్ రెడ్డి. ఇలా మాట్లాడడానికి నీకెంత ఇచ్చాడు జగన్ రెడ్డి? కుట్రలు కుతంత్రాలు చేసే బ్రతుకు నీ జగన్ రెడ్డిది. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే తాట తీస్తారు, గుర్తుంచుకో.